शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं శ్రీమాత్రే నమః। ఓం శ్రీ గురుభ్యో నమః। మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు తెలుసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మన ఇప్పుడు చెప్పిన నెంబర్కి మీరు పంపించినా లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సేమ్ ఒకటేనండి పంపిస్తే చాలా మంచిది, మేము చూస్తూ ఉంటాం. అలాగే వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు మనం 25 మే నుంచి 31 తారీఖు మే వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే గురుడు మీ రాశిని చూడడం వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఫైనాన్షియల్గా, కుటుంబ పరంగా దినదిన ప్రవర్ధమానం చెందుతూనే ఉంటారు. మీ పిల్లలకంటే ముందర మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుందండి, అద్భుతంగా రాణిస్తారు వాళ్ళు. అలాగే మీరు సర్వదా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు కంఫర్టబుల్నెస్ ఎక్కువ, చదువులో ఆటంకాలు లేకుండా రాణిస్తుంటారు. ఉన్నతమైన చదువులు కూడా వస్తాయి. భూములు కానీ వాహనాలు కానీ కొనుక్కుంటారు. బహుశా గృహాలు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. అంతేకాకుండా రాహు పంచమ స్థానంలో శుద్ధ తప్పు అంటే పిల్లలు కలగడానికి అవకాశం లేకుండా చేసేస్తుంటాడు. కానీ గురు దృష్టి సంపూర్ణమైన 9వ దృష్టితో గురుడు చూడడం వల్ల పంచమ స్థానాన్ని పుత్ర సంతాన యోగం కలుగుతుంది. కాబట్టి ఏంటంటే సర్పం వల్ల దోషాలు ఉన్నాయి కాబట్టి దేవుడి యొక్క ప్రభావం వల్ల మీకు సంతానం కలుగుతుందండి. ఏదైనా ఆరో భావం శుక్రుడు తప్పు, కానీ శని శుక్రుల కాంబినేషన్ ఆరో భావంలో ఉండడం వల్ల శని వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండి తీరుతారు మీరు. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో వృద్ధి చెందుతుంటారు. ఇంకా చెప్పాలంటే మీకు రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. ఎటువంటి కోర్టు కేసులు కానీ ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి విజయం సాధిస్తారు. సప్తమాధిపతి అయినటువంటి కుజుడు దశమంలో ఉన్నాడు. ఫారిన్ సప్తమాధిపతి దశమంలో అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయండి. కొద్దిగా కుజుడు నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి స్లో అయిపోవడానికి అవకాశం ఉంది. భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అష్టమంలో రఘుబుధులు తప్పు కదా, ఏమీ తప్పు కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా, ప్రభుత్వం ద్వారా ధన సంపాదన, విదేశాల ద్వారా ధన సంపాదన, ఆరోగ్యపరంగా ఉంటారు. అది మీ లగ్నంలో మీ రాశిలో ప్రకారం మీ లగ్న ప్రకారం అష్టమంలో రఘుబుధులు ఉంటే దీర్ఘాయుర్దాయము ఇవన్నీ లేవండి. పైగా తరపుకి వచ్చే ఆదాయము, సేవకా జనము అమ్మాడు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే గురుడు భాగ్యస్థానంలో ఉండడం గొప్ప విశేషం ఉండవు. 10th హౌస్ లార్డ్తో కలిశాడు ఆయన, అంటే చంద్రుడితో కలిశాడు. అంటే భాగ్యస్థానంలో గురుడితో కలిసినటువంటి చంద్రుడు అంటే 10th హౌస్ లార్డ్ ఇన్ 9th హౌస్, గజకేసరి యోగం. అది గొప్ప అదృష్టం అండి. ఎందుకంటే మీకు ఈ వారంలో కూడా బాగా ధనయోగం కానీ పట్టబోతుంది. ఫారిన్ యోగం ఉంటుంది. ఉన్నతమైన విద్య వస్తుందండి. అది కూడా మీకు శాస్త్రాలు అంటే వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి కొన్ని ఉంటారు కదండి, బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు, వాళ్ళకి బాగుంటుంది. గురు ప్రభావం వల్ల విదేశ పర్యటన, గురువుగారి యొక్క సందర్శన, ఇలా చెప్పుకుంటే చాలా ఉందండి. అద్భుతంగా మంచి చదువులు వస్తాయండి. చదువులు రావడం కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నతమైన చదువులు చదువుకుంటారు. చక్కటి అదృష్టంతో తయారవుతారు. పై కుజుడు కూడా మీకు దశమంలో ఉండము, చంద్రుడితో కలిసి 31వ తారీఖు ఉండడం వల్ల చంద్రమంగళ యోగం ఏర్పడి 31వ తారీఖున ఈ నెల మీకు ఉద్యోగంలో ప్రమోషన్సో, ఉద్యోగంలో ఏమంటారంటే అధికంగా ధన రావడం, అయితే ఉద్యోగం రావడమో ఏదో మొత్తానికైతే మీకు మంచి బాగుందండి. కొంతమంది సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ కానీ సాఫ్ట్వేర్ రంగం వచ్చేసరికి బాగుంటుంది. లాభస్థానంలో కేతు, ఇది ఒకటి చాలండి. మీకు భాగ్యస్థానంలో ఏమో గురుడు, లాభంలో కేతు చాలా మీ రాశి వారికి అనంతమైన లాభాలు చేకూరడానికి, బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడానికి కేతు ఒక్కడు చాలండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి. కానీ కాలసర్ప దోషంలో రాహు కేతులు ఉండిపోయారు. పైగా కుజుడు ఇక్కడ నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి సర్పాలకు సంబంధించిన వ్యవహారం ఉంది, సవ్యకాలసర్ప దోషం ఉంది. కాబట్టి మీరు వీలుంటే కాళహస్తి వెళ్ళడము, పూజ చేయించుకోవడము, లేదా అమ్మవారి పూజలు చేయించుకోవడము, సుబ్రహ్మణ్య సమారాధన చేసుకోవడము, అలాగే శివాభిషేకాలు చేయించుకోవడం వల్ల సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచనలు, రెమెడీసు, పరిహారాలు అంటాం కదా. ఏంటయ్యా అంటే ముఖ్యంగానండి ఈ వారం మొత్తం కూడా ఇందాక అన్ని చాలు చెప్పినట్టుగానే రాహు కేతుల మధ్యలో బాగా ఉండిపోయాడు ప్లానెట్ పొజిషన్స్. అందుకనే మంగళవారం రాహుకి పూజలు చేయించుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుందండి. మీకు తెలుసు రావుకాల పూజలు అంటే అమ్మవారి గుళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు.
సర్పదోషం కోసం కొంతమంది ఏమో ఆశ్లేషబాలని, కొంతమంది సర్పదోషం కోసం పూజలు చేస్తుంటారు. అదొకటి. కాళహస్తిలో పూజ చేయించుకోవడం వల్ల రాహుకాలం వల్ల రాహుకేతు వల్ల వచ్చే దోష పరిహారం అయిపోతూ ఉంటాయి. అదొకటి ఉందండి. అంతేకాకుండా కుజుడు కూడా సర్పదోషం. కుజుడు కూడా నీచ స్థితికి వెళ్ళిపోయాడు కదండి. అదే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఏం లాభాలు లేవు. అంత డల్గా ఉంటారు. నష్టాలు రావడానికి అవకాశం ఉంది. అందుకని సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు, వీలుంటే మోపిదేవి ఊళ్ళో అలా సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. ఇది కాలసర్పదోషంలో ఉన్న ప్రతి రాశి వారికి కూడా ఏ రాశి వారికి అభివృద్ధికరంగానూ సంతోషంగానూ ఉండడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ నెల మొత్తం కూడా మనకి ఎంత అద్భుతమైన కాలం కాదని చెప్పొచ్చు. అలాగే జ్యేష్ఠ మాసం కూడా వచ్చేసింది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి మనం. కాబట్టి ఈ అసలు దోషాలు పోవాలంటే యాక్చువల్గా సుబ్రహ్మణ్య స్వామి అవి మేము పూజించడం కాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన పెట్టిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామికి తులసి మాలతో పూజ చేసుకున్న వాళ్ళకి చక్కటి ఫలితాలు, అదృష్టం తోడవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈశ్వరాభిషేకాలండి. ఈశ్వరుడికి మల్లెపూలతోనూ తులసి దళాలతోనూ పూజ చేసుకుంటే ఐశ్వర్య సిద్ధిట. అది ముఖ్యంగా మీనరాశి గురించి చెప్పగల అంశం ఏంటంటే, ఈ మీనరాశి కాదు అన్ని రాశులు వాళ్ళు కూడా ఈశ్వరుడికి ఇప్పుడు మనన్నీ కూడా మల్లెపూలు బాగా వస్తుంటాయండి. మల్లె పువ్వులతోటి అష్టోత్తరాలు కానీ శతనామాలు కానీ ఆయనకి అభిషేక అనంతరము పూజ చేసుకుంటే, మల్లె పువ్వులతో పూజ చేసుకుంటే వాళ్ళు భార్య భర్తలు అనురాగ దాంపత్య జీవితం ఒకళ్ళనొకరు వదిలిపెట్టి ఉండరు. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయి తీరుతుంది. నేను చెప్పేది కాదండి, ఈ శాస్త్రం ఏం చెప్తుందో మన బుక్స్లో మనం పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది చెప్తున్నా మీకు తెలియదేం కాదు. మల్లెపూలతోటి పూజ చేసుకోవడం సర్వదా శ్రేష్టం. అలాగే శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే కొంతమంది మారేడు దళాలతోటి, అంతేకాకుండా మనం చెప్పే తులసి దళాలతోటి మారేడు దళాలతో పూజ చేస్తే ఐశ్వర్య సిద్ధి, అఖండ ధన ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి అంటారా అదొకటి. సో ఈ విధంగానండి మనకి ఏది వీలుంటే అది, మనకి భగవంతుడి బుద్ధి ఎలా పుట్టిస్తే అది అలాగే మనం పూజలు చేసుకోవడం వలన, ముఖ్యంగా దేవుడికి దగ్గర అవ్వడం వలన, స్వామివారు నిరంతరం మనస్ఫూర్తిగా కొలవడం వల్ల ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క 5 నిమిషాల పాటు స్వామివారు మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటుంది ఆ దేవుడు, అమ్మవారైనా సరే, అమ్మవారు కనకదుర్గాదేవి అమ్మవారు, తర్వాత మన శ్రీశైల బ్రహ్మరామమ్మ వారికి ఉన్న పట్టు పవర్ అంతా ఇంత కాదు కదండి. పైగా మనం చాలా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటాం కదా, ఆ పైగా అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుంటాం కదండి. అలా చేసుకోవడం వలన శక్తిపీఠాలు అంటారు, అమ్మవారి శక్తిపీఠాలు, అలా దర్శనాలు చేసుకోవడం వలన ముఖ్యంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉంటే ఈ గ్రహాల వల్ల దోషాలు ఏమైనా ఉంటాయంటారా? ఏమి ఉండవు. అన్ని రంగాల్లో మనం ముందంజలో ఉండము. భార్యాభర్తలు, పిల్లలు, మనంతా సుఖసౌఖ్యాలతోటి ఎప్పుడూ ఆనందంతో ఐశ్వర్య ప్రాప్తి ఉండడంతో పాటు తృప్తిగా అన్ని రంగాల్లో ముందంజలో ఉండేట్టుగాను మీరు ఉంటారని, ఎప్పుడు తృప్తిగా, ఎప్పుడు ఆహ్లాదకరంగా, సంతోషంగా నవ్వుతూ ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.